వీడియోలో మనము టైమ్ ల్యాప్స్ యొక్క ఫ్రేమ్స్ ఏదైతే ఇమేజెస్ తీసుకుంటామో మనము ఎన్వి రికార్డర్ నుంచి అవన్నీ క్లబ్ చేసేసి ఒక వీడియో లాగా ఎలా చేస్తామనేది ఈ ట్రైనింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదట మనము రికార్డర్లో నుంచి ఆ ఇమేజెస్ జేపీజే కానీ పిఎన్జీ కానీ ఏదైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ అనేది తీసుకున్న తర్వాత మనం ఏదో ఒక సాఫ్ట్వేర్ వీడియో ఎడిటర్ని యూజ్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ల్యాప్టాప్లో ఫ్రీగా మైక్రోసాఫ్ట్ స్టోర్లో వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది నేను యూజ్ చేస్తున్నాను ఆ వీడియో ప్లేయర్ని. సో దాని పేరు వచ్చేసి మూవీ మేకర్ వీడియో ఎడిటర్. సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతుంది కదా, సో ఇది అనేది అండి. సో నేను ఇది ఇన్స్టాల్ చేసేసి ఈ అప్లికేషన్కి యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. సో మొదట మనం ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్స్లో వచ్చేసి మనకి ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. సో మొదట మనకి ఇలా వస్తుందండి. సో క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, వీటిపైన క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు డేటా అడుగుతుంది, అంటే ఏబి ఇన్పుట్ ఏదనేది. యాడ్ క్లిప్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేస్తాము. సో అక్కడ మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అడుగుతుంది. సో ఫొటోస్ అనేది క్లిక్ చేసి మన సిస్టంలో ఎక్కడైతే స్టోర్ ఉన్నాయో ఫొటోస్ అనేది పెన్ డ్రైవ్ కానీ మీరు ఏదైతే తీసుకున్నారో అది స్టోర్ చేసి డేటా ఇవ్వాలి, ఇన్పుట్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఒక 200 ఉన్నాయి ఇక్కడ ఫొటోస్, 213 ఫొటోస్ ఉన్నాయి, వర్క్షాప్ ఫొటోస్. అవన్నీ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓపెన్. సో ఇంపోర్ట్ అవుతున్నాయి ఆల్ ఫొటోస్ అన్ని. ఇది కొంచెం టైం తీసుకుంటుంది బికాజ్ మనం 200 చేంజ్ ఇచ్చాం కాబట్టి. సో ఇలా ఇంపోర్ట్ అవుతుంది. సో ఇది ప్రాపర్గా కంప్లీట్ వీడియో కోసం నేను అట్లాగే రికార్డ్ చేస్తున్నాను. సో కంప్లీట్ డీటెయిల్స్గా ఉంటుందని. ఎంత టైం పడుతుందని మీకు ఒక అజంప్షన్ వస్తుంది కాబట్టి నేను కంప్లీట్ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇమేజెస్ అన్నీ కూడా మనకు అయిపోయాయండి. బై డిఫాల్ట్ ఒక్కొక్క ఫ్రేమ్కి వచ్చేసి 5 సెకండ్స్ తీసుకుంటుంది. నేను అది మినిమం తీసుకుంటున్నాను. ఇక్కడ డ్యూరేషన్ పైన క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్లో ఉన్న డ్యూరేషన్ని అక్కడ బై డిఫాల్ట్ 5 సెకండ్ ఉంది. నేను మినిమం 0.3 అండి ఇందులో ఆల్ ఫొటోస్కి అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఓకే కొడుతున్నాను. సో ప్రతి ఒక్క ఇమేజెస్ అనేది 0.3 సెకండ్ మాత్రమే ఉంటుంది. సో ఆ విధంగా మనకు వీడియో లెంత్ అనేది డౌన్ వస్తుంది అనమాట, ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మనకు టైం ల్యాప్స్లో ఇదే కావాల్సింది. సో ఇక్కడ మనము చేసేసిన తర్వాత సేవ్ వీడియో పైన క్లిక్ చేస్తాము. ఇది కొంచెం మామూలుగా ఇది హై క్వాలిటీ కావాలంటే ప్రో అడుగుతుంది. సో నాట్ నెసరీ కాబట్టి మేబీ లెటర్ పైన క్లిక్ చేసేసి సో ఏదైతే ఇక్కడ మనకు సేవింగ్ సెట్టింగ్స్ వస్తాయో సో నేను అదే ప్రిఫర్ చేయమంటాను. సో ఓకే కొట్టేసి సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు పాత్ అడుగుతుంది, పాత్ సెలెక్ట్ చేసేసి నేమ్ ఇస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాము. సో ఈ విధంగా ఈ టైం ల్యాప్స్ అనేది వీడియో అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇది నేను కంటిన్యూస్గా చేస్తున్నాను. మామూలుగా ఇలాగే ఎంత టైం పడుతుందని ఈ విధంగా చేసుకోవచ్చు అండి, ఇంకేమీ అవసరం లేదు. ఫైనల్గా మీకు వీడియో రికార్డ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.